హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబానా. వెల్కమ్ టు స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను అద్భుతమైన సాంబార్ ఆంధ్ర స్టైల్లో మెయిన్గా ముస్లిం మ్యారేజెస్లో ఈ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను. నా ఫ్రెండ్స్ చాలామంది నా సాంబార్ రెసిపీని పోస్ట్ చేయమని అడిగారు. మెయిన్గా వారి కోసం అండ్ మీ అందరి కోసం ఈ వీడియోని చేస్తున్నాను. మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో. సో ముందుగా మనం 1 కప్ కందిపప్పుని తీసుకోవాలి. పప్పుని వాటర్లో 2 times వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టమాటోస్, 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి చాలా చిన్నవి, ఇంకా చాలా స్పైసీగా ఉంటాయి. టమాటో ఇంకా పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు, 1.5 గ్లాస్ వరకు వాటర్ని పోసి కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు చింతపండుని ఈ సైజ్ అయితే సరిపోతుంది. వాటర్లో వాష్ చేసి ఇప్పుడు వాటర్లో నానబెట్టి పక్కన పెట్టండి. నెక్స్ట్ కూరగాయలని కట్ చేసుకోవాలి. సాంబార్ కోసం ఏ కూరగాయలనైనా తీసుకోవచ్చు. నేను క్యారెట్, దొండకాయ, బెండకాయ, వంకాయ, మెయిన్ సొరకాయ. మీ దగ్గర మునక్కాయలు ఉన్నా వేసుకోండి. మా ఇంట్లో ప్రస్తుతానికి లేవు. సొరకాయ వల్ల సాంబార్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలామంది సాంబార్లో దోసకాయల్ని యూజ్ చేస్తారు. అలా కాకుండా సొరకాయతో ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు బాయిల్ అయిపోయింది చూడండి. పప్పుని ఇలా మెత్తగా మెనుపుకోవాలి. నెక్స్ట్ మనం చింతపండుని నానబెట్టాం కదా, దాని గుజ్జుని ఇప్పుడు తొక్కలేమీ రాకుండా మొత్తం స్క్వీజ్ చేసి పప్పులో వేసేసిన తర్వాత ఇప్పుడు 2 గ్లాస్ వరకు వాటర్ పడుతుంది. మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసి వాటర్ని వేసుకోండి. ఎందుకంటే చాలాసేపు మనం సాంబార్ని బాయిల్ చేస్తాం కదా. ఇప్పుడు పప్పు బాయిల్ చేసేటప్పుడు నేను సాల్ట్ యాడ్ చేయలేదు. ఇప్పుడు నేను కొంచెం ఉప్పుని వేసుకుంటున్నాను. వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఇదంతా స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయండి. ఇది బాయిల్ అయ్యేలోపు కూరగాయల్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు పక్కన వేరే స్టవ్ మీద గిన్నె పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై చేయకండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇది 1 minute ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పచ్చి వాసన పోవాలన్నమాట. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. చాలామంది ముల్లంగిని కూడా వేస్తారు కదా, ముల్లంగి వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ 4-5 కూరగాయలు ఉన్నా చాలు, సాంబార్కి చాలా టేస్ట్ వస్తుంది. మనం సొరకాయని వాడుతున్నాం కాబట్టి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఇది కొంచెం కుక్ అవ్వాలి. వెంటనే వాటర్ అయితే వేయొద్దు. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు కూరగాయలకి సరిపడినంత వేసుకోవాలి. ఆల్రెడీ మనం పప్పుకి సరిపడినంత ఉప్పుని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూరగాయల వరకు ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసాక కూరగాయలన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కారం, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ధనియా, జీరా ఇవన్నీ ఆల్రెడీ ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నవి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. ఈ కూరగాయలన్నీ బాయిల్ అయ్యేలోపు మనం ఆల్రెడీ ఇటు పప్పుచారు బాయిల్ అవుతుంది కదా, చూద్దాము ఒకసారి. ఈ పప్పుచారు అయితే బాయిల్ అవుతుంది చూడండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ధనియా పౌడర్ వేయించి వేసుకుంటాం కాబట్టి సాంబార్కి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ధనియా పౌడర్ యూస్ చేయడం వల్ల సాంబార్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది.
ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి. నేను ఇందులో కరివేపాకు అవేమీ వాడట్లేదు, ఓన్లీ కొత్తిమీరని మాత్రమే వేసుకుంటున్నాను. పప్పుచారు బాగా మరిగింది, ఇటు కూరగాయలు కూడా బాగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఈ పప్పుచారు అంతా ఈ కూరగాయలతో మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా మరో 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మన సాంబార్ అయితే ఇంకా చిక్కబడాలన్నమాట. ఇప్పుడు చూడండి చాలా పలచగా ఉంది. ఆల్రెడీ కూరగాయల్లో కూడా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ ఈ పప్పుచారు మొత్తము కలిసి బాగా ఇంకొంచెం ఎక్కువైంది. దీన్నంతా ఇంకొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా, ఆల్రెడీ చాలా వరకు అయిపోవచ్చింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా సాంబార్ని ఈ విధంగానే చేసుకుంటారా? నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇస్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.